నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ 150 గజాలు 1350 స్క్వేర్ ఫీట్ 80-90% బ్యాంక్ లోను హైడ్రా సేఫ్ నో బఫర్ జోన్ నో ఎఫ్టిఎల్ జోన్ ఆల్ డాక్యుమెంట్ క్లియర్ గా అయితే ఉన్నాయి. దిస్ ప్రాపర్టీ వెరీ క్లోజ్ టు హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ స్కూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ ఎనీబడి వాంట్ టు విజిట్ దిస్ సైట్ ప్లీజ్ కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు విజన్ ప్రాపర్టీస్. ఏదైతే మీ ముందుకు మంచి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగిందో, ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మీకు ఎన్ని గజాలు ఉంది, అదేవిధంగా ప్రైస్ ఎంత అనేది క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరికీ. ఈ హౌస్ వచ్చేసి మీకు 150 స్క్వేర్ యార్డ్లో నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అని చెప్పొచ్చు. 150 స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 2 BHK ప్లానింగ్ తోటి 1350 స్క్వేర్ ఫీట్లో మీకు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీరు క్లియర్గా చూసుకుంటే పార్కింగ్ కావచ్చు, వాష్ ఏరియా కావచ్చు, అన్నీ కూడా చాలా బిగ్ సైజులో అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ విండో సైజ్ వచ్చేసి ఇండియన్ వుడ్ అయితే వాడడం జరిగింది, చాలా బాగా అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఎలివేషన్ టైల్స్ వచ్చేసి 2x4 ఎలివేషన్ టైల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇల్లు మాత్రం చాలా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు. సో 2 BHK ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు లోన్ విషయానికి వచ్చినట్లయితే లోన్ వచ్చేసి మీకు 80-90% బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది. ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు. సో మీకు LIC కావచ్చు, ఈవెన్ మీకు LICలో కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు HDFC బ్యాంక్ కావచ్చు, SBI కావచ్చు, ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు 80-90% అయితే బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరిదైనా మీకు సివిల్ ప్రాబ్లం ఉన్నా కూడా లోన్ చేయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన అయితే నంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు సైట్కి రావచ్చు. దాంతోపాటు మనం ఈ హౌస్ చూసుకున్నట్లయితే మీకు హాల్ కావచ్చు, హాల్కి అటాచ్డ్గా మీకు డైనింగ్, దాంతోపాటు మీకు చిన్న కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. డైనింగ్ కమ్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. సో హౌస్ సైజ్ అయితే చాలా బాగుంటుంది. సైజ్ మాత్రం మీకు 30-45 సైజ్ ఉంటుంది ఇన్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే కిచెన్లో కబోర్డ్స్ కావచ్చు, ప్లస్ మీకు హాల్ ప్లస్ డైనింగ్కి మధ్యలో మీకు ఆర్చరీ కూడా చేయించడం జరిగింది ఇన్ కబోర్డ్స్లో. సో మీకు పక్కన కిచెన్లో చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ రూమ్లో మంచి టైల్స్ అయితే పెట్టడం జరిగింది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సైజ్ అయితే చాలా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. హాల్ కావచ్చు, డైనింగ్ కావచ్చు, కిచెన్ కావచ్చు. సో మీకు బెడ్రూమ్లోను, దాంతోపాటు 2 బెడ్రూమ్లోను చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు. సో మీకు ఈవెన్ డైనింగ్లో వచ్చేసి మీకు ఆర్చరీలో కూడా మీకు కబోర్డ్స్ అయితే చేపించడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. సో ఇల్లు చూస్తే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనము ఈ హౌస్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఉన్నాయి. సో మీకు ఈసీ కావచ్చు, సీసీ కాపీస్ కావచ్చు, ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్లు కూడా అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో మీకు పర్మిషన్, చాలామంది పర్మిషన్స్ లేకుండా ఇల్లు కడుతుంటారు ఫ్రెండ్స్. సో ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి ప్లాట్ల పైననే పర్మిషన్ తీసుకొని ఈ హౌస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు పర్మిషన్ కూడా ఉంటుంది. అన్ని పర్మిషన్లతో కలిగి అయితే ఈ హౌస్ అయితే ఉండడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్లు, పర్మిషన్లు, మీకు మున్సిపాలిటీ పర్మిషన్లు అన్నీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయి. సో మీకు క్లియర్గా చూసుకోవచ్చు. షట్ బ్యాక్ జరిగి అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి రోడ్ నుంచి దాదాపు 3 ఫీట్ లోపలికి షట్ బ్యాక్ ఇడిచిపెట్టి అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఫాల్ సీలింగ్ కావచ్చు. అదేవిధంగా ఈ హౌస్లో మనం వాడిన ఈ హౌస్లో ఏదైతే వాడిరో ఈ పెయింటింగ్ వచ్చేసి టోటల్ ఏషియన్ రాయల్ పెయింట్ అయితే వాడడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ వచ్చేసి జిప్సమ్ ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్, చాలా మంచిగా అద్భుతంగా అయితే చేయించడం జరిగింది. కబోర్డ్స్ వర్క్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్లో కావచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్లో కావచ్చు, టోటల్ కూడా కబోర్డ్స్ వర్క్ అయితే చేయించడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ప్రతి బెడ్రూమ్కి వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 దాంట్లో మీకు వెస్టర్న్ అయితే పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేసిరని చెప్పొచ్చు. దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రతి బెడ్రూమ్లో ఒక సపరేట్ అయితే మీకు సపరేట్ వాల్కి మీకు సపరేట్ పెయింట్ అయితే వేయడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టీవీ పాయింట్, హాల్లో టీవీ పాయింట్ కూడా బాగా అద్భుతంగా అయితే రావడం జరిగింది. దాంతోపాటు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడాను అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ హౌస్ వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. ఈ
ఈ హౌస్ పైన 80-90% బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇల్లు వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో అయితే మార్కెట్లో పెట్టడం జరిగింది. నార్త్ ఈస్ట్ కార్నరు. ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 62 lakhs నెగోషియబుల్ ప్రైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి రావచ్చు. ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుంటుంది. దయచేసి ఇల్లు నచ్చినట్లయితే సైడ్ కి రాగలరు.